టు మై ఛానల్ విఎల్ ఫ్యామిలీ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది వచ్చేసి మా సుశాంత్ లంచ్ ప్రిపేర్ అయిందంట పొద్దున్నే. ఇంకా స్నాక్స్ కూడా మార్నింగ్ అండ్ ఈవినింగ్కి. మార్నింగ్ వచ్చేసి యాపిల్ అండ్ ఖర్జూరం, అండ్ అది వచ్చేసి ఈవినింగ్కి ఆరెంజ్ అనమాట. తర్వాత సబ్జా వాటర్ కూడా తీసుకెళ్తున్నాను కావాలనంట. అంటే గేమ్స్ గట్రా ఉన్నాయి కదండి, సో ఎనర్జీ డ్రింక్ అనమాట. కొంచెం సబ్జా వేసి, కొంచెం నిమ్మకాయ వేసి, కొంచెం షుగర్ వేసాను అనమాట. అంతే, ఎక్కువ వేయను ఎందుకంటే తీపి చేస్తుందని. తర్వాత వచ్చేసి ఎగ్ తింటున్నాడు అనమాట అండి. డైలీ ఒక ఎగ్ పెట్టాలని చెప్పేసి అనుకుంటున్నాను. సో అప్పుడు పెట్టేదాన్ని, కానీ ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించేవాడు కాదు, ఇష్టంగా తినేవాడు కాదు. ఇప్పుడు ఏంటంటే ఆ వాడే అడుగుతున్నాడు ఎగ్ కావాలని చెప్పి. సో అలాగని చెప్పేసి ఉడకపెట్టాను. ఇంకా కర్రీలో కూడా కావాలని చెప్పేసి అన్నీ కలిపి, మాకు కూడా ఇంకా అన్నీ కలిపి ఉడకపెట్టేశాను. సుశాంత్కి వచ్చేసి నేను ఆలూ ఫ్రై చేశాను అనమాట అండి. వాడికి ఇష్టం కదా, స్పెషల్ డేస్లో స్పెషల్గా ఇవ్వాలని చెప్పేసి నేను ఎగ్ ఫ్రై చేశాను వాడికి. ఇంకా తర్వాత వచ్చేసి ఎగ్ తింటున్నాడు అనమాట. ఏదైనా చిన్నది పడిందంటే నాకు ఎంత చిరాకు వచ్చేస్తుంది, కంపు వచ్చేస్తుంది నేసి. మొత్తం తింటాడు, హోల్ ఎగ్ అంతా తింటాడు. ఇంకా తర్వాత వచ్చేసి మిస్టర్ పర్ఫెక్ట్ అనమాట, బుద్ధిమంతుడు నెంబర్ 1. అందుకే బొట్టు పెట్టుకుంటున్నాడు. చాలా ఇష్టం అండి బొట్టు పెట్టుకోవడం అంటే వాడికి. తర్వాత వచ్చేసి ఎగ్ కర్రీ వండుతున్నాను అనమాట. ఎగ్, ఎండు రొయ్యలు, గుడ్లు, ములక్కాడ వేసి వండుతాను. నా ఫేవరెట్ కర్రీ, చాలా ఇష్టం. సో ఇక్కడే మొదలైందనమాట పెంట. సరే నేను వండుతున్నాను కదా, ఏమన్నా వీడియో తీసి పెడదాం అని చెప్పేసి నేను వండుతున్నాను. తీరమోసా వెండ్రేలు అన్నీ వేపేసాను. అన్నీ వేపేసినది బాగానే ఉంది కదా అని చెప్పేసి కూర ఇంకా ప్రిపేర్ చేస్తున్నాను. ఈ లోపు మా బావ పిలిచాడు అనమాట. కింద ఉండగా పిలిచాడు, అంటే కింద ఇల్లు రెనోవేషన్ అవుతుంది కదా అని చెప్పేసి పిలిచాడు. నేను ఏం చేశానంటే కంగారులో హైలో ఉండే స్టవ్ అలా వదిలేసి వెళ్ళిపోయాను అనమాట. ఇప్పుడు దాకా బాగానే అయ్యింది, బాగానే ఉంది కదా అనుకున్నాను. నేను చాలా ఇష్టంగా చేసుకున్నాను. ఈరోజు ఫుల్గా లాగించేద్దాం అని అనుకున్నాను. తీరా మోసి ఇంక ఇక్కడ ఇలా ఉండగా నేను హైలో పెట్టేసి, మర్చిపోయి హైలో పెట్టేసి కిందకి వెళ్ళిపోయాను అనమాట. కిందకి వెళ్ళిపోయిన తర్వాత ఇంక నేను చాలాసేపుగా పెయింటింగ్ ఇవన్నీ చూస్తున్నాను అనమాట. చూసిన తర్వాత ఇంకా బాగానే ఉందని చెప్పేసి నాకు ఎందుకో డౌట్ వచ్చింది, స్టవ్ మీద ఏదన్నా వదిలేసానా అని చెప్పేసి అనుకోబోతే పైకి వెళ్ళి చూడబోతుకి ఇంకేముంది, మాడిపోయింది, కొంచెం మాడిపోయింది. నేనా మాటలు పెట్టుంటాం. ఏదో చేద్దాం అనుకున్నా, నిజంగా కూర తీరా వచ్చి ఏదో అయిపోయింది అనమాట. కొంచెం మాడింది, బాగానే ఉంటుంది. నాకు ఇష్టమైన ఎండి రొయ్యలు, ములక్కాడ అనమాట. ఎంతో ఇష్టంగా వండుకుందామని అనుకున్నాను. తీరా మోసి ఇలా అయ్యిందనమాట కూర. కానీ బాగానే ఉంటుందని అంటున్నాడు పాపం బిడ్డ. తిని ఎలా ఉంటుందో చెప్తారు మా బాబు. మాడిపోయిన కూర వేసుకుంటాను. ఎలా ఉంది? చాలా బాగుంది. మాడిపోయిన కూర కూడా బాగుందా? టేస్ట్ బాగానే ఉందా? బాగుందా? బాగుందా? పాపం మా బావ పాపం ఎంత కష్టపడుతున్నాడో తినలేక. బాగాలేదు అంటే ఒకలా ఉంటుంది, బాగాలేదు అంటే తర్వాత రోజు వండానేమో. నిజంగా బాగుందా? నిజం చెప్పు, ఏది కూర పరిస్థితి? ఇది టేస్ట్ బాగుందా? థ్యాంక్ యూ. చూసారా మా బావ ఎలా ఉన్నా సరే తినేస్తాడు అనమాట. పేర్లు ఏం పెట్టాడు, పేర్లు పెడితే మళ్ళీ రెండోసారి వండనని భయం మా బావకి. ఇలా చూడు, అంతే కదా. లేదంటే రఫ్ ఆడించేస్తానని కాదు, బాగాలేదంటే రఫ్ ఆడించేస్తానని భయమా? అంతేనా? రఫ్ ఆడించేస్తానని భయం కదా నీకు? ఇటీ నాకు ఆ సీన్ లేదంటావా? ఎలా చూడు, నాకు సీన్ లేదా? పాపం ఎంత కష్టపడుతున్నాడో ఇక్కడ ఇందులో.
సో, ఇలాగయిందండి ఫన్నీగా, సిల్లీగా. అంటే ఏమనలేదు అదృష్టం కొద్దీ ఏమన్నా అనుంటే తెలిసింది. అంటే కలర్ ఒకటే చేంజ్ అయింది. లైట్‌గా ఉల్లిపాయ బ్రౌన్ కంటే ఎక్కువగా మాడిందనమాట. ఇంకా ఉల్లిపాయ తీసేద్దాం అనుకున్నాను. కానీ అంతా కష్టపడి ఎండ్రాయిలు అన్నీ ములక్కాడ ఏసి బాగా అవుతుందనిపించింది. ఇంకేముందిలే లేట్ అయిపోతుంది అప్పటికే భోజనంకొచ్చేస్తాను డౌటేసి ఇంక వండేసాను. ఏదైతే అదయిందని. నాకు చాలా ఇష్టమంట ఎండు రొయ్యలు, ములక్కాడ, గుడ్లు అనమాట. అద్దిరిపోతది కాంబినేషన్ నిజంగా. ఇందులో అది చూసేవాళ్ళకి ఎవరికైనా ఇష్టమో లేదో తెలీదు కానీ, నాకైతే చాలా ఇష్టమండి. ప్రాణం అనమాట. ఎండు చేపన్నా, ఎండు రొయ్యన్నా నాకు చాలా ఇష్టం. ఎప్పుడైనా నేను ఎండు రొయ్య పొట్టు తినాలని ఆశ. కానీ ఇప్పటిదాకా నాకు కుదరలేదు. ఎండు రొయ్య పొట్టు నాకు చాలా ఇష్టం. ట్రై చేస్తాను మళ్ళీని. ఇంకొకటొచ్చేసి అబ్బా! ముద్ద ముద్దకి ఆ ఎండు రొయ్య పెట్టుకొని, ఆ గుడ్డు చిన్న ముక్క పెట్టుకొని నోట్లో పెట్టుకుంటే ఉన్నాదండి. అబ్బబ్బబ్బబ్బా! స్వర్గం. సో, ఇలాగండి. కానీ ములక్కాడ కూడా చాలా బావుంది. ఆర్గానిక్ కదా! మన చెట్టుకి పండిన ములక్కాడలు కూరగాయలు కూడా చాలా అలా తింటే బావుంటది కదా! సో, నేనేం చేశానంటే ములక్కాడలన్నీ కూడా కట్ చేసేసి డీప్ ఫ్రిడ్జ్‌లో పెట్టేసాననమాట. అంటే ఏదన్నా డీప్ ఫ్రిడ్జ్‌లో అయితే ఇంకా అలా ఉంటాయని చెప్పేసి కావాల్సినప్పుడల్లా 4 తీసుకొని 4, 5 తీసుకొని అలా చేస్తాను. ఇంకా తర్వాత వచ్చేసి ఫ్రిడ్జ్ పని చూసాననమాట అండి ఈరోజు. ఫ్రిడ్జ్‌లో అన్నీ తీసేసి మొత్తం కూరగాయలు గాని అన్నీ వంపేసి మొత్తం అన్నీ కడిగేసి ఫ్రిడ్జ్ అంతా తుడిసేసి మళ్ళీ అన్నీ పెట్టేసాననమాట. తర్వాతొచ్చేసి ఇంకా నేను ఒక క్లాత్ తీసుకున్నానని చెప్పాను గదా! ద్వారపుల్లో. ఇంకా శారీ క్లాత్ కింద బాటమ్‌కేమో డార్క్ లావెండర్ అండ్ పైనొచ్చేసి లైట్ లావెండర్ అనమాట. టిష్యూ టైప్ వచ్చింది. కొంచెం బావుందండి క్లాత్ మెత్తగా ఉండి. అండ్ ఇది వచ్చేసి లైట్ లావెండర్ అనమాట. టిష్యూ టైప్ అనమాట ఇది కూడా. పైన చిన్న బుటీస్ గోల్డ్ టైప్ వచ్చింది. డీసెంట్‌గా ఉంటదని చెప్పేసి నేను అది తీసుకున్నాను. సో, నెక్స్ట్ స్టిచ్చింగ్ వీడియో పెట్టడానికి నేను అంత కాదండి. ఏదో అలా కుట్టుకుంటాను. నాకు నేను మేనేజ్ చేసుకునేలాగా అప్పుడప్పుడు కుట్టాను. సో, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. అండ్ నెక్స్ట్ వీడియో కుట్టుకున్న తర్వాత ఎలా ఉందని చెప్పేసి